పేదరికంలో ఉండి చదువుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది జర్నలిస్టులు ఆ వృత్తిని ఎంచుకొని పనిచేయటం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏపీయూడబ్ల్యూజేలో నూతనంగా కొంతమంది జర్నలిస్టుల చేరిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల వృత్తిలో అనేక ఒత్తిడులు, సమస్యలు అధిగమిస్తూ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్టులకు కొత్త విధానాలను అందిపుచ్చుకోవటంలో యూనియన్లు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలులో ఎప్పుడో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలం ఇప్పుడు మంచి ఆస్తిగా మారిందని చెప్పారు. సొంత ఇంటి నివేశన స్థలాలు లేని జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేసేలా తమ వంతు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్కు అనువైన స్థలాన్ని గుర్తిస్తే దాని నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును కూడా అందజేస్తానని చెప్పారు. జర్నలిస్టుల పిల్లల విద్యకు, కుటుంబ ఆరోగ్యానికి తన వంతు తోడ్పాటునిస్తానని చెప్పారు. పార్టీలు రకరకాలుగా ఉంటాయని, జర్నలిస్టులు రాసే వార్తలు వాస్తవాలు రాస్తే ప్రజల విశ్వాసం పొందవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ బ్రాంచ్ మేనేజర్ కారుసాల అశోక్ కుమార్ మరికొందరు ఏపీయూడబ్ల్యూజేలో చేరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్వి రమణ, దాసరి కనకయ్య, రాష్ట్ర కార్యవర్గ నాయకులు అలుగుల సురేష్ కుమార్ రెడ్డి, ఇఫ్తేకర్ బాషా, వెంకట్రావు, శంకర్, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ను యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి. రుద్రమాంబా భద్రకాళి లోచనోజ్వల రోజులేవి, రుద్రమాంబా భద్రకాళి లోచనోజ్వల రోజులేవి. ఖడ్గతి ఖన కదన కాహళ కహ కహ ధ్వనులెక్కడమ్మా, ఖడ్గతి ఖన కదన కాహళ కహ కహ ధ్వనులెక్కడమ్మా, ఎక్కడమ్మా ఎక్కడమ్మా. నిరుడు కురిసిన హిమ సమూహము ఏవి తల్లి, నిరుడు కురిసిన
హిమ సమూహము లేవి తల్లి. థ్యాంక్ యూ. ఏపీడబ్ల్యూజే గత 50 సంవత్సరాలుగా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలను కొనసాగుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఒకవైపు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మన సంఘం అనుసంధానంగా వ్యవహరిస్తూ మరోవైపు ప్రజా కార్యక్రమాలను కూడా సేవా కార్యక్రమాలను కూడా కొనసాగుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీడబ్ల్యూజే పట్ల రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మేధావులు అందరూ సైతం కూడా మన యూనియన్ కార్యక్రమాలను మెచ్చుకుంటా ఉన్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఐజేయు మహాసభలకు నేను దాదాపుగా 8 సార్లు వెళ్ళాను. ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం వెళ్ళినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు, ఏమిటి మీ ప్రత్యేకత అంటే మేము వాళ్ళందరూ ఒకటే చెప్పాం. మై హీరో ఐవి సుబ్బారావు గారు, మా బాస్ ఐవి సుబ్బారావు గారు, ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. మా యూనియన్ గౌరవం ఉంది, మా గౌరవం ఉందని మేము పదే చెప్పడం జరిగింది. ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లాలో భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మెడికల్ క్యాంపులు కానీ, అలాగే ఎవరైతే పాత్రికేయులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలని, ప్రాంతీయ సమావేశాలు పెట్టాలని మేము ఇప్పుడే జిల్లా కమిటీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పెద్దలు ఐవి సుబ్బారావు గారి అనుమతితోటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టడం జరుగుతుంది. ఏపీడబ్ల్యూజే పట్ల మిగతా సభ్యులందరూ కూడా మన సంఘంలో చేరి మన యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని మేము కోరుకుంటూ, మన రాష్ట్రంలోనే జర్నలిస్టు సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక యూనియన్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జర్నలిస్టులుగా మనం సాధించిన ప్రతి ఒక్క హక్కును మనం మన యూనియన్ ద్వారానే తెచ్చుకోగలిగామని మనం గర్వంగా చెప్పుకునే సమయం. అదేవిధంగా మనకు సంబంధించి ఎన్ని పోరాటాలు చేసి ఏ మిత్రుడికి ఎటువంటి ఇబ్బంది జరిగినా మనం ఐక్యంగా కలిసికట్టుగా పోరాడి అన్నీ సాధించుకున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పుడే నూతన కార్యవర్గాల ఎన్నిక జరిగింది. అటు ఏపీడబ్ల్యూజే యూనియన్తో పాటు మన అనుబంధ సంఘం ఎలక్ట్రానిక్ మీడియా కూడా 2 కొత్త కార్యవర్గాలు ఎన్నుకుంటాం. అందులో అంతా యాక్టివ్గా పనిచేసే మిత్రులు ఈ కమిటీలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇంకా మరింత యాక్టివ్గా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. ఈరోజు మూకుమ్ముడిగా ఆంధ్రప్రభ కుటుంబం నుంచి మీ అందరి ఆమోదంతో మనం ఏపీయూడబ్ల్యూజేలో చేరాలని నేను ఒక్క పిలుపు ఇచ్చినందుకు మీరందరూ విచ్చేసి ఈరోజు గౌరవ పెద్దల సమక్షంలో మన యూనియన్లో చేరటం చాలా సంతోషంగా ఉంది. 1957 ఏర్పడిన యూనియన్ ఐవి సుబ్బారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్కి చాలా పెద్ద దిక్కుగా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా జర్నలిస్టులకి ఇబ్బందుల్లో ఉన్నారంటే ఫస్ట్ నిలబడే వ్యక్తి ఐవి సుబ్బారావు గారు. నేను ఈ మధ్యకాలంలో గమనించాను, వైజాగ్లో అక్రమ కేసులు పెడితే కూడా హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని ఆ కేసుని త్వరితగతిన పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేసిన వ్యక్తి సుబ్బారావు గారు. అందుకే మనందరం కలిసి ఒక కష్టపడే వ్యక్తి, జర్నలిస్టుల పక్షాన నిలబడే వ్యక్తి, ఇలాంటి యూనియన్లో మనం చేరితే మన జర్నలిస్టులకి న్యాయం జరుగుతుందని, జర్నలిస్టుల పక్షాన పోరాడే వాళ్ళకి మనం కూడా చేదోడవాడిగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి మనందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మేమైతే గతంలో ఆ యూనియన్లో చాలా కాలం పనిచేసినా ఇప్పుడు బయటకు వచ్చామని ఆ యూనియన్ గురించి మాట్లాడిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఈ యూనియన్లో మాకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా మేము సక్రమంగా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు అశోక్ అన్న కావచ్చు, ఇటు భాస్కర్ రెడ్డి అన్న, అలాగే రాజశేఖర్ గారితో పాటు ఆంధ్రప్రభ నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. యూనియన్ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం ఒకేసారి ఈ యూనియన్లో చేరాలని నిర్ణయం అశోక్ గారు, భాస్కర్ రెడ్డి గారు తీసుకున్న వెంటనే సహకరించి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆంధ్రప్రభ మిత్రులకి, కొత్తగా పరిచయం అవుతున్న మాకు ఏపీడబ్ల్యూజే సభ్యులందరికీ ధన్యవాదాలు. ఆ యూనియన్ నుంచి ఈ యూనియన్కి ఎందుకు వచ్చామో అశోక్ గారు చెప్పారు. ఒక సుబ్బారావు గారి నాయకత్వమే కాకుండా ఆ యూనియన్లో జరిగినటువంటి కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందుల వలన యూనియన్ మారాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
గత చరిత్ర అంతా తీసేయండి. రాష్ట్ర విభజన జరిగింది 2014. 2014 నుంచి మనం ఏంటి, ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ఏం చేశాం? మనం రాజకీయాలకు, కుల మతాలకు, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా నడిచే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. ఇది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధం. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో భాగస్వామ్యం, సభ్యత్వం 30,000 మంది సభ్యత్వంతో ఉన్న సంఘంలో మన యూనియన్ ఈరోజు 12,000 మంది సభ్యత్వంతో కొత్త ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది. జూన్ 2వ తేదీ 2014 జూన్ 2వ తేదీ ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న చంద్రబాబు నాయుడిని ముందుగా కలిసింది జర్నలిస్టుల సమస్య మీద మన సంఘం. హైదరాబాద్లో మనం ఆయన కలిసి కొత్త రాష్ట్రంలో జర్నలిస్టులు ఏమి ఇబ్బందులు పడబోతున్నారో తెలియజేస్తూ మనం ఒక పెద్ద లేఖనిచ్చాం. ఆయన జూన్ 8వ తేదీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ రోజు చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడాడు. అంతకుముందు జర్నలిస్ట్ సంక్షేమానికి అనేక చేయూత కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర ఆయనకుంది. అందువల్ల అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో మనల్ని చేయమని ఇవ్వడం జరిగింది. 2014లో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కావాలని ప్రపోజల్ పెట్టి ఆనాటి ఫైనాన్షియల్ కమిషనర్ రమేష్ గారిని కలిసి ఆ ప్రతిపాదన పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మూవ్ చేసింది మన సంఘం. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఖచ్చితంగా నేను చేస్తానన్నాడు. మనం దానికోసం ఫైట్ చేసాం. 2015 జనవరి 26వ తేదీన ఫైనల్గా ముఖ్యమంత్రి గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో మరోసారి మన సమావేశం అయిన తర్వాత అదే సంవత్సరం విజయవాడలో ప్రత్యేక సమావేశం పెట్టి వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను చంద్రబాబు గారు ప్రారంభించి ఫస్ట్ కార్డుని మనకిచ్చాడు. మన ఈయనను పెద్దలు ఇటీవల చనిపోయిన అంబటాంజలి గారికి ఆయన చేతుల మీదకి ఇప్పించడం జరిగింది. అది ఈ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సాధించిన సంఘం ఏపీడబ్ల్యూజే అని చెప్పడం కోసం మీకు తేదీలతో సహా చెప్తున్నా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం ఈ ప్రధానంగా టీవీ ఛానల్స్ రిపోర్టుల్లో యాక్సిడెంట్లు పడతా వాళ్ళ ఇబ్బందులను గుర్తి మనం తెలియజేస్తే ఆయన రాజమండ్రి సభలో ప్రకటించాడు, నేను హెల్త్ స్కీమ్ యాక్సిడెంటల్ పాలసీ ఇస్తానని. ఆ రోజు సభలో, విజయవాడ సభలో నన్ను మీరు అడిగారు. ఆ సభలో నేనే అందరి ముందు లేచి ఆ భారం మా మీద పడకుండా కొంత మీరు కట్టాలని అడగటం, ఆయన దాన్ని అంగీకరించడం మీ అందరికీ తెలుసు. వర్కింగ్ జర్నలిస్టులు యాక్సిడెంటల్ పాలసీ, ఎవరన్నా జర్నలిస్టులు రోడ్డు ప్రమాదంలోనో ఇతరత్ర మృతి చెందితే ఆ కుటుంబానికి తక్షణం 10 లక్షలు ఇచ్చే పాలసీని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన ఈయననే సాధించింది. అది కూడా మన సభలోనే ఆయన ప్రకటించడం జరిగింది. మన ధ్యేయం అయ్యా హౌస్ సైట్స్ ఇవ్వటం కాదు, హౌసింగ్ స్కీమ్ ప్రకటించు, నువ్వు పెట్టిన వెల్ఫేర్ స్కీమ్కి ఫండుని పెంచు. వెల్ఫేర్ స్కీమ్కి 1 కోటి రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన స్కీమ్ని అదే 1 కోటి రూపాయలు అయితే సరిపోదు, జర్నలిస్టులు పెరిగారు, సమస్యలు పెరిగినాయి, ఆ ఫండును పెంచండి. విజయవాడలో మన మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఆ మహాధర్నాలో మనకు మద్దతుగా ఆ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే సిపిఐ రామకృష్ణ, సిపిఎం మధు, అలా అన్ని పార్టీలలో వస్తున్న సందర్భంలో రాత్రి 8 గంటలకి మన ఐఎన్పిఆర్ మినిస్టర్ కాలువ శ్రీనివాసులు మనకు ఫోన్ చేస్తే మనం పొద్దున్న 8ంటికి ఒంగోలు నుంచి వెళ్ళి చర్చలు కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు. ఈరోజు అసెంబ్లీలో మీ సమస్యలు పరిష్కరిస్తాం, అప్పుడు దాకా ఆగండి అంటే మనం దాన్ని ధర్నాను ఆపి తాత్కాలికంగా వాయిదా వేసి ప్రెస్ క్లబ్లో సమావేశం పెట్టాం. పవన్ కళ్యాణ్, మధు, నారాయణ, రామకృష్ణ ఇల్లు వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లతోటి బడ్జెట్ తోటి ప్రవేశపెడితే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడం జరిగింది. 100 కోట్లు జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించిన ప్రభుత్వం ఈ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ 100 కోట్లతో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ నుంచి వచ్చి 5 గంటలకి మన ఈయనతో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మేము పోయి కలిసాం ప్రతినిధి బృందం. అది మనం సాధించిన విజయం. అది ఆ రోజు హౌసింగ్, గ్రామీణ హౌసింగ్, అలాగే టిట్కోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డబ్బులు కాకుండా ఈ 100 కోట్ల నుంచి జర్నలిస్టు ఇల్లు కట్టుకుంటే 1,50,000, టౌన్లో అయితే 2 లక్షలు అదనంగా ఇస్తే ఆ 5 లక్షలు మినిమం అవుద్ది, 5 లక్షలతో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఆ పథకాన్ని తయారు చేయడం జరిగింది. ఆ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పథకంలో కొంతమంది శంకుస్థాపనలు కూడా చేశారు చాలా జిల్లాల్లో. అయిన తర్వాత ఎన్నికలు వచ్చి ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ పథకం ఆగిపోయింది.
అదే టైంలో పెన్షన్ స్కీమ్ కోసం మనం ప్రతిపాదించడం జరిగింది. మనం ప్రయత్నించామా లేదా, ప్రభుత్వాలు చేస్తాయా చేయవా, యాజమాన్యాలు మనకు లొంగుతాయా లొంగవా, అది తర్వాత మనం చేయాల్సినవి చేసామా లేదా. 2019 మే 30వ తేదీన కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 13వ తేదీన మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మన సమస్యలను చెప్పడం జరిగింది తాడేపల్లిలో. ఆయన ఒకటే మాట్లాడినాడు, ఆ ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ ఎవరిస్తుంటే ఆ ప్రభుత్వం స్కీమ్స్ నాకొద్దు, నేను చేయదలుచుకుని చెప్తా అంటే చెప్పమన్నాం. 2019 జూన్ 13వ తేదీ ఆయన చెప్పిన మాట 2020 మార్చిలో ఉగాది నాటికి ఈ రాష్ట్రంలో పేదలతో పాటు మీ అందరికీ ఉచితంగా ఇంటి స్థలం ఇస్తానని చెప్పాడు. పెన్షన్ స్కీమ్ అడిగాం, దాన్ని పరిశీలిస్తానని చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన చూద్దాం, ముందు ఇంటి స్థలాలు తీసుకోండి అన్నాడు. ఆనందంగా బయటకు వచ్చాం. బయటకు వచ్చి విజయవాడ ప్రెస్ క్లబ్లో ఐఎన్పిఆర్ మినిస్టర్ నాని తీసుకెళ్ళి మీట్ ది ప్రెస్ పెడితే, నాని కాదు పేరు నాని ఆడికి వచ్చి అందరికీ 1.5 సెంట్ ఇస్తే జర్నలిస్టులు 3 సెంట్లు స్థలం ఇస్తాము, అదే మా ముఖ్యమంత్రి ఆశయమని ప్రకటించాడు. 2020 ఉగాది పోయింది, 21 ఉగాది పోయింది, 22 ఉగాది పోయింది. సమన్వయంతో పోదాం, మధ్యలో కరోనా కూడా వచ్చిందని మనం కొన్నాళ్ళు వెయిట్ చేసాం, హామీ నెరవేరలా. పెన్షన్ స్కీమ్ కోసం ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో స్టడీ చేయడానికి అధికారులను పంపించాం, అది చేస్తున్నామని చెప్పారు, చేయలా. ఆ తర్వాత కాలికి బల్పం కట్టుకొని మనం ఐఎన్పిఆర్ మంత్రి, కమిషనరు, అలాగే మీడియా సలహాదారుల చుట్టూరు అందరూ మేము తిరిగాం. ఈ ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బాధితులకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించినాయి. మనం డిమాండ్ చేస్తున్నాం, బయటకు వచ్చి ఆందోళన చేయలేని పరిస్థితి. అప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సంఘం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీడబ్ల్యూఆర్ ఆధ్వర్యంలో ఆన్లైన్ డిమాండ్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆన్లైన్ డిమాండ్ చేసి ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఆన్లైన్లో 10,328 మంది సంతకాలని మనం సేకరించడం జరిగింది. ఆ సంతకాలు సేకరించి తీసుకొని సీఎం ఇంటర్వ్యూకి పోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముందు పెట్టాం, అయ్యా తెలంగాణ గవర్నమెంట్ కరోనా సోకిన వాళ్ళకి అన్నీ 20,000 ఇస్తుంది, చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ఇస్తుంది, స్టాలిన్ ఇచ్చే మమతా బెనర్జీ 10 లక్షలు ఇచ్చింది, ఒరిస్సా గవర్నమెంట్ చనిపోయిన కుటుంబానికి 15 లక్షలు ఇచ్చిందని ఉదాహరణ చెప్తూ నువ్వు జర్నలిస్టుల మీద సిద్ధశుద్ధి ఉంటే మాకు ఈ పని చేసి పెట్టమని మనం అడిగాం. ఆయన అన్నమాట, జర్నలిస్టులకి ఎందుకు, మేము అందరికీ ఫ్రీగా చేస్తున్నామని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. ముఖ్యమంత్రికి లెటర్ రాశాం, జీవిడి కృష్ణమోహన్ కలిసాం, కమిషనర్ కలిసాం, మంత్రి నానిని కలిసాం, పని జరగల. అప్పుడు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి గారిని హైదరాబాద్ పిలిపించి 2020 నవంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాయబారం పంపించాం. జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా నేను 50 లక్షలు ఇవ్వలేను, శ్రీనివాస్ రెడ్డి గారితో అన్నమాట, అన్నా నేను 50 లక్షలు ఇవ్వలేను, చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తాను, మీరే అనౌన్స్ చేసుకోండి, నాది మాట అని చెప్పి పంపిస్తే ఆ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మనం ప్రెస్ మీట్ పెట్టి 5 లక్షలు ఇస్తున్నారని అనౌన్స్ చేశాం. సీఎంఓ నుంచి మనకు ఫోన్ వచ్చింది, చనిపోయిన కుటుంబాల పేర్లు కావాలని. ఫస్ట్ కరోనాలో ఈ రాష్ట్రంలో 45 మంది చనిపోతే 45 మంది పేర్లు తీసుకెళ్ళి ధనంజయ రెడ్డి గారికి మనం అప్పగించాం. ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అందరు డిపిఆర్ఓలో పంపించారు, వెరిఫై చేసి పంపమని. అందరు డిపిఆర్ఓలు వెరిఫై చేసి పంపించారు. అందులో 25 మంది నికరంగా కరోనాతో చనిపోయారని గుర్తించి వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పి సీఎంఆర్ఎఫ్కు పోయింది. అంతవరకు సాధించాం. ఆ నుంచి ఫైల్ కదల్లా. ఎమ్మటే మచిలీపట్నం వెళ్ళాం, పేరు నాని ఇంటి ముందు కూర్చున్నాం. తర్వాత సజ్జల గాడికి వెళ్ళాం. తీరా సజ్జల పేరు నాని ఇద్దరు కూడా దాన్ని అపోజ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ తుంగలో పోయింది. ఈ రాష్ట్రంలో 3 కరోనాల్లో 128 మంది జర్నలిస్టులు చనిపోయారు. ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి వచ్చిందా రాలేదా, ఎందుకు ఇవ్వలేదా ఆ ప్రభుత్వం, అది మీరు ఆలోచించుకోండి. నేనేమంటున్నానంటే కరోనా టైంలో ఆ మేరకు పనిచేసిన సంఘం ఏపీడబ్ల్యూజే దీనికి ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో నాకైతే కనపల్లా, మీరు వెరిఫై చేసుకోండి. ఆన్లైన్ ఉద్యోగం చేసాం, ముఖ్యమంత్రిని కదిలించాం. మీకు ఇంకోటి కూడా చెబుతున్నా, ప్రతి జిల్లాలో కూడా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో
సహాయ కార్యక్రమాల్ని అనేకం చేశాం. జనార్దన్ లాంటి పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు మా జర్నలిస్టులకి హెల్ప్ చేయండి, బియ్యం ఇవ్వండి, నిత్యావసర వస్తువులు ఇవ్వండి. లేదు చాలామందికి మనం అనౌన్స్ చేయకపోయినా కూడా నేనైతే జనార్దన్నో లేకపోతే మన మాగుంటునో ఇసుంటోళ్ళు అడిగి చాలామంది కుటుంబాలకి ఆరోగ్యం కరోనా సోకిన కుటుంబాలకి మనం హెల్ప్ చేయడం జరిగింది. అందుకని ఈ తరంలో నువ్వు మా చేతుల మీదుగా ఒంగోలు జర్నలిస్టులకి ఖచ్చితంగా హౌస్ సైట్స్ ఇవ్వాలని, మీ తాతగారి పేరు మీద ఒక బిల్డింగ్ కడదామన్నారు, ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేద్దాం. నేనేమంటున్నానంటే పని జరగటం ముఖ్యం. వాళ్ళు వచ్చి పేసి పెడతారు, ఎవరి చేత అయినా కానీ అందరి కోసం కడదాం, మన ఇద్దరం కడదాం, కట్టినాక అందరినీ భాగస్వామ్యం చేద్దాం, ఏ ఇబ్బంది లేకుండా. 100 మంది కట్టి 100 మంది రోజు పర్యవేక్షించుకొని కట్టుకోండి అంటే ఏ గోడ కూడా కట్టలేము, అది జరిగే పని కాదు. మీరే కట్టండి, తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో దాన్ని నడుపుదాం. అందరూ ఉంటారు దాంట్లో, తన లేదు మన లేదు, చిన్న పేపర్ లేదు పెద్ద పేపర్ లేదు, ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా స్థానికంగా పనిచేసే జర్నలిస్టులందరికీ దాంట్లో సభ్యత్వం ఇద్దాం. వాళ్ళ ఆధ్వర్యంలో నడిచిద్ది, దాని పర్యవేక్షణ సమాచార సభ్యులు చూసుకుంటారు. అందువల్ల మీ కుటుంబం పేరుతోటి, మీ తాతగారి పేరుతోటి అది కూడా శ్రమ అనుకోకుండా 1 కోటి రూపాయలు పెడితే రోజు కనపడుతుంది కదా వాళ్ళ పేరు. మేము రాస్తాం, అసలు రోజు ప్రెస్ మీట్ జరిగింది అబ్బా. రామచర్ల భవనం ప్రెస్ క్లబ్లో ఇది జరిగింది, రోజు పేపర్లో వస్తుంటుంది. ఎంత గొప్ప నువ్వు పెట్టేవాడికి. నువ్వు నిన్నగాక మొన్న నాకు తెలుసు వాళ్ళు ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారంటే పంపించావు, తలా 5 లక్షలు 10 లక్షలు, ఒక 20 మంది 30 మందికి 5 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళని ఎట్టకట్ట ఆదుకోవాలని చూస్తున్నాడు. చూడు వీటిలో మమ్మల్ని కూడా ఒక సామాజికంగా సామూహిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమని కోరుకుంటూ, ఎంతోమంది దగ్గర రాష్ట్రంలో 30,000 మంది ఏపీడబ్ల్యూజేలో ఉండటం, అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం, ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్లు తీసుకుని ఉంటాం, పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం, అన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పార్ట్ కష్టం పేదకు దాని నుంచి వచ్చి ఉంటారు, కొంచెం చదువుకొని ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది ఏంటది, ఏది చూపించాలి, ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్టుగా ఎన్నుకుంటారు. జర్నలిస్టు మీ వృత్తికి వచ్చినప్పుడు మీ వృత్తిగా ప్రకారంగా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటారు, అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు. ఆరోగ్యం అక్కడక్కడ పోయినసారి కూడా ఒక ప్రోగ్రాంలో ఒక కెమెరామెన్ చనిపోయాడు. ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి యూనియన్స్ అంతా కూడా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కొత్త పద్ధతుల్ని మనం చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు ఎవరికి కూడా సమస్యలు ఉండవు. అందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే అందరి ఉద్దేశాలు. దాని ప్రకారంగా చేయాలంటే ఎప్పటికప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకుంటా ముందుకెళ్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. 24 గదులు ఇచ్చారు, అది మంచి ఎసెట్గా ఈరోజు వాళ్ళకి కూడా నిలబడింది. ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లల్ని చదివించుకోవటానికి కానీ దేనికో దానికి ఒక పర్పస్ కింద ఈరోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా రోజులు జరిగినాయి. కాబట్టి నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, తప్పకుండా కూడా ఈసారి హౌస్ సైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇద్దాం. కానీ మాకు 100 పనుల్లో ఉంటాం, మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఎప్పటికెప్పుడు కలుస్తా, మీరు రండి. నేను కూడా చెప్పింది అదే, 12,000 ఆడన్నీ ఉన్నాయి. పట్టాలు లేని దగ్గర కొంతమంది అన్నీ కూడా ఫేక్ పట్టాలు ఇవన్నీ కూడా జరిగినాయి. దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికీ ఇద్దాం. కెమెరామ్యాన్లు ఉన్నారు, అందరు పేదవాళ్ళు ఉన్నారు, అందరికీ ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా. మీరు వెంబడపడండి, తప్పకుండా కూడా నా వంతు నేను మీకు కృషి చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా 3 సైట్లు మీరు చూడండి, ప్రెస్ క్లబ్ కూడా పెడదాం. దానికి అవసరమైతే ఖర్చు ఎంత అయితే అది నేనే ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్ కూడా చెప్పాను. ఇంకా మీకు కావాల్సినవి ఏ అయితే ఉన్నాయో, ఇప్పుడు మీరు ఇంకా చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవాలి. చదువుకోవటానికి పెద్దగా బాగా చదువుకుంటేనే
ఈరోజు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఎక్కడైతే చదువుకున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఫారిన్ కంట్రీకి వెళ్ళినా ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటున్నా ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఆర్థికంగా మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దాన్ని అన్నీ కూడా కావాలి అనుకునేటప్పుడు ఎవరెవరు చదువుతున్నారు, ఎవరెవరు పిల్లలు పేదగా ఉండి చదివిలేకపోతున్నారు, అదేవిధంగా అలాంటి వాళ్ళకి కూడా నోట్అవుట్ చేసుకోండి. తప్పకుండా మా వంతు మేము చేస్తాం. కాలేజెస్కి చెప్తాం. ఒక 10 మంది పిల్లలు ఉన్నారంటే ఏం చదువుతున్నా కూడా ఇంజనీరింగ్ చదవని, లేకపోతే ఇంకోటి డిగ్రీ చదవని, ఏమైనా చదవని, మన కాలేజెస్లో వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మా వంతు కూడా మేము చేస్తాం. అంటే సుబ్బారావు గారికి అందరికీ తెలుసు, ఎందుక గురుబుద్ధుడు అనేది, ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయనకు అందరు కాలేజెస్ వాళ్ళు తెలుసు, అందరూ తెలుసు. అయినా కూడా మా మాట మేము చెప్పినప్పుడు ఇంకా కొంత ఆయన 10 రూపాయలు తగ్గించేటప్పుడు మాకు ఒక 20 రూపాయలు తగ్గిస్తారు. దానివల్ల వాళ్ళు కూడా బట్టను పడకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు చేసుకునే పనులు వస్తాయి. అదేవిధంగా హెల్త్ కండిషన్స్, హెల్త్ కార్డ్స్ కూడా పెట్టుకోవాలి. హెల్త్ కండిషన్స్లో కూడా మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి. తప్పకుండా మనం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము ఎందుకంటే పార్టీలు అటు ఇటు ఉంటాయి. కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు పార్టీ వాళ్ళు అటు ప్రేమ చూపిస్తుంటారు, అటుండే వాళ్ళు కొంతమంది ఇంకో యూనియన్ ఉండేవాళ్ళు ఇటు చూపిస్తుంటారు. పార్టీల్లో ఇటుండేది మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు, మీరు చేసే వృత్తి ఇంపార్టెంట్, మీరు చేసే రాసేది ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా వ్యక్తిత్వం లేకుండా ఎవరో క్యాండిడేట్ మీద కాకుండా జరుగుతున్న పరిణామాల గురించి రాసుకుంటే చాలా సంతోషిస్తారు, ప్రజలు సంతోషిస్తారు, మాకేం కాదు. ఎందుకంటే ఒకరోజు చూస్తారు, 4వసారి కూడా తప్పులు రాసినప్పుడు ఏమవుతుందంటే ఓహో అతనికి ఎగనెస్ట్ కావాలా ఏదో రాస్తున్నారంట. అందువల్ల మాకు ఒరిగేది ఏముండదు. ప్రజల్లో తెలిసేటప్పుడు ప్రజల్లో చులకనవుతారు. కాబట్టి అవన్నీ కాకుండా మీరు కూడా మీరు చేసే వృత్తుల్ని కరెక్ట్గా చేయండి. తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది. ఈరోజు ఒంగోలులో మేము చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మీకు పర్సనల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి. తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 3 మంత్స్కి ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టుకోండి. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హాస్పిటల్స్ ఒకరిని మెడికల్ క్యాంప్ పెట్టించండి, ఫ్రీ మెడిసిన్స్ ఇప్పించండి. మీ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి చూపించండి. ఇలాంటివన్నీ ఒక మంచి యాక్టివిటీ స్టార్ట్ చేశారంటే సమాజంలో ఇంకా బాగుంటుంది. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయండి. మా వంతు మేము ఎప్పుడు మీతోటే ఉంటాం. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు ఉండదని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.